అందరికీ హాయ్ అండి. శుక్రవారం ఉదయం ఉదయం అయితే పూజ చేసేసుకున్నాను. ఇంకా మందారాలు పెట్టి చేసుకున్నాను అండి. ఇంకా బొప్పాస్కాయ పెట్టాను నైవేద్యంగాను. ఇంకా చూడండి కాసేపటికైతే స్వీట్ ఉంచదు. ఇప్పుడైతే చూస్తుంది పడుకుంది అనుకుంటున్నారా? కాదండి, అది తల తిప్పకుండా నన్ను గమనిస్తూ ఉంటుంది స్వీట్ అయితే. అదిగోండి చూసారా, మరి కప్పుకొని పడుకుంది. ఇంకా పూజ అయితే అయిపోయింది కదా, ఇంకా అక్కడి నుంచి మాయమైపోద్ది చూడండి. అదిగోండి చూసారా స్వీట్. ఇంకా దానికి కంగారు ఎక్కువైంది, నేను తీసేస్తానేమో, నేను ఎక్కడ తినేస్తానని. అదే తీసుకొని గింజలు మాత్రం దానికి తగలకూడదన్నమాట అండి. అందుకని గింజలన్నీ కింద తీసేసి తినేసింది. సరే అండి, అది తిన్నందుకే ఇంకా అది కానీ తినడమే కావాలి. ఇంకా చేమదుంపలు, ఎండు రొయ్యలు, టమాటా పులుసు పెడుతున్నా. ఎందుకంటే స్వీట్కి కూడా చాలా ఇష్టం కదా, 2 పూట్లకు ఉంటుంది కదా అని. ఇంకా నా జుట్టు చూసారా, అంతకుముందు బాగా ఊడిపోయేదండి. నిన్ను తలకి మందారాకులు కలబంద అది రాస్తున్నాను కదండి ఆయిల్ చేసి. ఇంకా తర్వాత నుంచి వాడడం తగ్గింది, చాలా మట్టుకు తగ్గిందండి. నా వాయిస్ అస్సలు గొంతుకు అస్సలు బాగాలేదండి, జలుబు చేసేసింది బాగాను, విపరీతమైన జలుబు. ఇంకా సరే అలాగే చెప్పేస్తున్నాను, అందుకే మీరు కొంచెం ఏమనుకోకుండా అడ్జస్ట్ అవుతారని చూస్తారని అనుకుంటున్నాను. ఇంకా నేను చేమదుంపలు కర్రీ చేయటం కోసమని రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా ఫీవర్ అండి నాకు, దానికి తోడు ఫుల్ ఫీవర్ వచ్చేస్తుంది. ఇంకా ఫుల్గా అంటే కొంచెం ఫీవర్ ఉంది. ఇంకా సరే అదే తగ్గుతుంది కదా, ట్యాబ్లెట్ వేసుకుంటాను. నేను ట్యాబ్లెట్ వేసుకున్నాను, కాకపోతే తగ్గలేదు. మీకు కూడా చెప్పాను కదండి ముందు రోజు వీడియోలోని, కానీ ఎందుకో తగ్గలేదు. అందులో నాకు వస్తే తగ్గదండి తొందరగా. ఇంకా చింతపండు రసం తీసి పెట్టుకున్నాను, ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే వెంటనే వేసేయడానికి ఉంటుంది కదా కూర చేయటానికని. ఇంకా ఆనియన్స్ మగ్గిన తర్వాత చేమదుంపలు కూడా వేసేసాను, నేను వేస్తున్నాను. ఇంకా హెయిర్ చాలా మట్టికి తగ్గిందండి ఓడడం. అంతకుముందు చూసారు, మీకు చాలాసార్లు చెప్పి బాధపడేదండి. ఇంకా హెయిర్ ఊడిపోతుంది, చాలా ఎక్కువ ఊడిపోయిందండి ఆ మధ్యకాలంలో అయితే, మామూలుగా కాదు. ఆ ఊడిపోయినప్పుడల్లా చాలా బాధ అనిపించేది, ఎక్కడ చూసినా నా తల వెంట్రుకలే కనిపించేది. ఇంకెలా కాదు, మన జుట్టు మీద కూడా మనం కొంచెం టైం తీసుకొని కేర్ తీసుకోవాలి కదండి. ఇంకా ఈ మధ్యకాలం దగ్గర 1 వీక్ నుంచి అనుకుంటండి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను అనమాట. ఇంకా ఆయిల్ రాయడం, ఇంకా ఈరోజైతే ఆయిల్ కూడా రాసాను చూసారా. ఇంకా నేను ఆయిల్ ఎప్పటికప్పుడు రాసుకోవాలనుకుంటున్నానండి, ఎందుకంటే అలా రాయడం మానేసిన వల్ల నా జుట్టు అంతా ఊడిపోయింది. ఇంకా యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ వల్ల కూడా ఊడిపోయింది నాకు. నా శరీరానికి అవి సెట్ కాలేదండి, పడలేదు. అవి వాడితే బాగా ఊడిపోతుంది. ఇంకోండి ఇంకా ఆనియన్స్ మగ్గిపోయి టమాటాలు అదేంటి చామదుంపలు వేసేసాను, పులుసు వేసా, మసాలా కూడా వేస్తున్నాను, అల్లం వేయలేదులేండి. ఇంకా కొత్తిమీర కూడా కడిగేసి కొంచెం వేసేస్తాను. నేను చూపించిన చాలా మట్టి తగ్గిందండి హెయిర్ మాత్రం నాకు. అందులో వాటర్లో కూడా నేను కలబంద, మందారాకులు, తమలపాకు, ఓ 2 లవంగా ఇవన్నీ వేసుకుంటున్నాను కదండి. ఇంకా వాటి వల్ల కూడా నాకు చాలా బాగా పనిచేస్తుంది. కాకపోతే దానివల్ల కూడా జలుబు చేసింది అనిపిస్తుంది ఇప్పుడు శీతాకాలం కాబట్టి. ఇంకా పులుసు ఇంకా మూత పెట్టేసాను, రైస్ కూడా అయిపోయిందిలేండి. ఇంకా కర్రీ కూడా అయిపోయింది, హాట్ బాక్స్లో తీసి పెట్టేసాను. ఇంకా స్వీట్కి కూడా పెట్టేస్తానండి. ఇంకా ఇంకా ఇదిగోండి ఇలా ఉంది అన్నమాట. ఈ కూర అంటే స్వీట్కి చాలా ఇష్టమండి, మామూలుగా కాదు ఎంత ఇష్టమో. సరే నేను కొంచెం పెట్టుకొని తినేసి ఇంకా దానికి కూడా పెట్టేస్తానండి స్వీట్కి. అందులో నాకు ఎందుకోనండి అస్సలు ఈ జలుబు తగ్గట్లేదు కదా, చాలా ఇబ్బంది అవుతుంది కూడాను. మాట్లాడాలన్నా ఏం మాట్లాడుతుందో నాకే అర్థం కావట్లేదండి, వాయిస్ కూడా డిఫరెంట్గా వచ్చేస్తుంది. ఇంక స్వీట్కి అయితే అన్నం పెట్టేస్తున్నాను. సరే గది ఒకటి దులపాలండి, పండగ పనులు చూస్తే చాలా ఉన్నాయి, ఇంకా ఎన్నో రోజులు కూడా లేదు, ఇంకా చెయ్యాలండి. ఇంకా పైన మొక్కల్లో కూడా కొంచెం పని 2 రోజుల నుంచి చేస్తున్నాను కదండి, ఇంకా అవ్వలేదు కూడాను. ఈ జలుబు అలాగనే తగ్గిన తర్వాత చేద్దామంటే ఇంకా అది ఎప్పుడు తగ్గుతుందో తెలియదు కదండి. అందుకే ఇంకేదైతే అయిందని చేసేస్తున్నాను. ఇదిగోండి మాటలని ఇంకా పైకి వచ్చేసాను కూడా. ఎందుకు వచ్చానంటే బట్టలు ఉన్నాయండి, తీసి కింద పట్టుకు వెళ్దామని. టైం కరెక్ట్గా 4 అయిందండి, మధ్యాహ్నం 4 అయింది. అప్పుడు పైకి వచ్చాను. బట్టలే మళ్ళీ కొంచెం చల్లబడితే అదండి, కొంచెం చీకటి పడింది అనుకోండి చెమ్మగా అయిపోతాయి కదా మంచికని. ఇంకా బట్టలు తీసి పట్టుకెళ్ళిపోవచ్చని పైకి వచ్చానండి. ఇంకా
ఆ పక్కన క్లీన్ అయింది, ఈ పక్కన చూసారు ఇదంతా క్లీన్ చేయాలన్నమాట అండి. చూసారు ఎంత పని ఉందండి. మొక్కలు అనుకుంటాం కానీ పని మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఇంక బట్టలన్నీ తీసి పక్కన పెట్టాను. ఇంకా అవన్నీ కింద పట్టుకెళ్ళి మంచం మీద వేసేసాను, అదే చైర్లో వేసేసి ఇదిగోండి గుమ్మడికాయ, ఇంకా బుడిద గుమ్మడికాయ ఇంత ముందు పైన కట్టామండి. కడతది దీపావళి రోజునైతే కింద పడిపోయి అదే అండి వాటర్ కింద లీక్ అయిపోయింది. ఇంకా అది ఉండకూడదు కాబట్టి పడేసి మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ పసుపు రాసి బొట్లు పెట్టి సాంబ్రాన్ని పొగ వేసామాట అండి. మంచిది కదా పెట్టుకుంటారుగా. ఇంకా పెట్టికోటి తెప్పించి కట్టాలండి. రెడ్ కలర్ క్లాత్ కానీ గ్రీన్ కలర్ క్లాత్లో కానీ కట్టించాలి. ఇంకా పైన కట్టేసిన తర్వాత ఇదిగోండి స్వీటీ చూసారా, దానికి స్నానం ఒకటి చేయించాలండి. గిన్నెలో ఒకటి కడగాలి. స్నానం అంటే స్వీటీకి ఇప్పుడు కాదులేండి, 2 days అయ్యాక అప్పుడు చేపిస్తాను. ఇంకా గిన్నెలో అయితే చూసారా, నాకు చూస్తే ఇంకా మధ్యాహ్నానికి ఫీవర్ ఎక్కువైపోయిందండి. బాగా చాలా ఎక్కువైపోయింది, చలేస్తుంది. ఇంకా ఒళ్ళంతా నా ఒళ్ళు నాకే కాలిపోతుంది, అంతలా ఉంది. ఇంక ఇప్పటికీ అలాగే ఉందండి. నేను మాట్లాడుతుంటేనే వణుకొస్తుంది చూసారా, పక్క చలేస్తుంది, ఫీవరు. ఇంకేం చేస్తుంది, ఇంకా పనులు చేయటం మాత్రం తప్పదు కాబట్టి ఇంకా చేసుకోవాలి. ఇంక నేను పైకి వచ్చాను కదండి, ఇంకా అలాగే మొత్తం తుడుస్తున్న ఒక పక్కన అంతా క్లీన్ చేద్దామని. ఇంకా ఇక్కడ పువ్వులు చూసారా, పారిజాతం కొంచెం ఉంటే తీసాను. ఇంకా వాకింగ్కి అయితే అలా వెళ్తున్నారు చూడండి, చక్కగా ఈవినింగ్ అయ్యేసరికి చక్కగా వెళ్తూ ఉంటారు. ఇంక ఈ మందారం మొక్క చూసారు, పువ్వులండి, చిన్ని మందారం. ఇంకా అవి కట్ చేసేద్దాం కొమ్మలు అనుకున్నాను, సరిగ్గా మొగ్గలు కరెక్ట్గా అన్నిటికి ఉన్నాయండి. ఇంకా కట్ చేయబుద్ధి కాలేదు, కానీ పువ్వులు చూసారా చాలా పోస్తాయండి. ఇంకా గోరింట మొక్క అండి, ఇదైతే ఎప్పుడుదో ఫస్ట్లో వేసిన మొక్క మాట అండి. అలాగే సన్నగా పొడుగ్గా వెళ్ళిపోయింది. ఇంకా గోరింట కూడా అలా ఉన్న బాగా వస్తుంది అండి, కాకపోతే ఈ కొమ్మలు ఎండిపోయినాయండి మధ్యకాలంలోనే. ఇంకా అవి అలా ఉండడం ఎందుకని మొత్తం ఎరగొట్టిస్తాను ఎండిపోయిన కొమ్మలు అన్నీని. ఇంకా ఇక్కడ మొక్కలు తీసి పక్కన పెట్టాను, ఇదిగోండి ఇలా పక్కన పెట్టాను. ఇంకో మా గోరింట మొక్క ఇది చిన్నది. ఇంక ఇవన్నీ పక్కన పెట్టి ఇంక తుడుస్తున్నాను అన్నమాట అండి. చాలాను ఇంకా నాచు పెట్టేస్తుంది, మన వర్షాలకి కట్ట నాచు పెట్టేస్తుంది కదండి. ఇంకా తర్వాత అన్నీ క్లీన్ అయిన తర్వాత ఒకసారి కడిగేస్తాను అనుకోండి నీట్గా. ఇంక ఈ మొక్కల్లో వాటర్ వేస్తున్నాను. ఇంకా ముందు అంటే ఇంకా చీకటి పడిపోతుంది కదండి, అందుకని అయితే మాత్రం మొక్కల్లో వాటర్ వేస్తున్నాను. తర్వాత క్లీన్ చేద్దాం అన్నట్టుగాను, అంటే ముందు చేసేసానులేండి, ఎక్కువ చేయలేదు. గోరింటాకు మొక్కల దగ్గర అయితే మాత్రమే కొంచెం క్లీన్ చేశాను. ఇదిగోండి చూసారా, ఎండ వస్తాయండి, కొంచెం బాగా ఆరిపోతుందండి. కానీ అక్కడ ఎండ ఒకటి లేదు కదండి, ఎండ కాయట్లేదు కదండి, చల్లగా ఉంటుంది. దానివల్ల నాచు పెట్టేసి ఇంకా పోవట్లేదు మాట, అదే అండి నాచు పోవట్లేదు. ఇంకా గోరింటాకు చూసారా, ఇంకా మొక్కలకు వాటర్ వేస్తాను. ఇంకా అక్కడ ఇక్కడతో వాటర్ వేసి ఇంకా ఆఫ్ చేసేస్తానులేండి, ఎందుకంటే ఇంకా చీకటి పడిపోతుంది కాబట్టి. ఇవిగోండి పువ్వులు ఉన్నాయి కదా, ఇంకా వాటర్ ఇక్కడ వేసాను. ఇంకా ఈ మందారం చూడండి, ఆకులు తక్కువ ఉంటాయి, పువ్వులు ఎక్కువ ఉంటాయి అన్నమాట అండి. అందుకని నేను పచ్చిమిరకాయ మందారం ఎవరు తెచ్చుకుని హ్యాపీగా వేసుకోవచ్చండి చక్కగా. టైంకి మనకు పువ్వులు కూడా బాగా వస్తాయి. ఇంకా నందివర్ధనండి ఇదైతే మాత్రం. ఇంక ఈసారి ఇంకా మళ్ళీ కొనాలనుకున్నాను కదండి చిన్న మందారం, ఈసారి కొనండి. ఆ కొమ్మలే వెరక్కొట్టి మట్టిలో వేసేస్తే మనకు వచ్చేస్తాయి కాబట్టి మొక్కలు బాగా వస్తుందండి. ఇంకా అందుకే నేను మళ్ళీ కొనాలనుకోలేదు, అవే మొక్కలు చేద్దాం అనుకుంటున్నాను. ఇంక బంతి మొక్కలు చూసారా, పువ్వులు కూడా బాగానే పోస్తున్నాయి. నాకు చెప్తున్నాను కానీ వాయిస్ చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా సరే అయినా సరే చెప్పేస్తున్నాను, వీడియో పెట్టాలి కదా అని. మీరు కూడా అర్థం చేసుకుంటారు కదా అండి, కొంచెం డిస్టర్బ్ అవ్వకుండా చూస్తారనుకుంటున్నాను. ఎందుకంటే వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, అందుకని మళ్ళీ మీరు కూడా ఇబ్బంది అనిపిస్తుంది కదండి వినడానికి కూడా. ఇంకా అలాగని అడ్జస్ట్ అవ్వండి, ఏమనుకోకండి. ఇంక పువ్వులు అయితే నేను కోసేస్తున్నానండి. కోసేసి ఇంకా కిందకి వెళ్ళి గిన్నెలు ఒకటి ఉన్నాయి కడగాలండి. మానేద్దామా అనిపిస్తుంది పని చేయడము, కాకపోతే మళ్ళీ తర్వాత అయినా మనమే చేసుకోవాలి కదా, నేనే చేసుకోవాలి కదా. ఇంకెందుకు మానడం, మళ్ళీ చిరాగ్గా ఉంటుంది, ఎలకొకటి వస్తుంది. అందుకోసమైతే ఎలక కోసం భయపడి నేను కడిగేస్తాను అనమాట అండి. ఎప్పటికప్పుడు అస్సలు ఉంచాలనిపించదు. ఇంకా పువ్వులు అయితే ఇవ్వకండి, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా నెక్స్ట్ డే శనివారం కాబట్టి స్వీటీ చూసరికి దానికి అన్నం అక్కడ పెట్టాలండి, దానికి కప్పుకోవడానికి కావాలని అడుగుతుంది. ఇంకా అసలు లేదులే, ఇంకా అన్నం పెట్టేసి క్లీన్ చేసేసి గదిలో తుడిచేసిన తర్వాత అప్పుడు కప్పుదాం కదా అని ఊరుకున్నాను. ఇంకా లైట్ వేయగానే తులసమ్మని చూస్తాను, నెక్స్ట్ స్వీటీని చూస్తాను, బాబావారిని చూస్తానండి. చూసాక ఇంకా దానికైతే అన్నం పెట్టేస్తున్నాను.
బొట్టు లేక ఎలా ఉంది చూసారా. దాన్ని స్నానం చేయించాలండి. కొంచెం నాకు బాగోక దానికి చేయించాలనుకొని ఇంకా దానికి అన్నం పెట్టేసిన తర్వాత గిన్నెలు కడిగేస్తే ఇంకా ఆ పని కూడా అయిపోద్ది కదండి. ఇంకా మొత్తం బయట కడిగేసి ముగ్గు పెడదామని వెళ్ళాను. కడిగేసిన తర్వాత మా పక్కన ఆవిడ ఇంకా నుంచొని చూస్తుంది. కొంచెం చుక్కల ముగ్గు వేయరా అని అడిగితే వేస్తుంది అన్నమాట అండి. నాకు చుక్కల ముగ్గులు రావు కదండి, కానీ చూస్తే ఇష్టమే, కాకపోతే నాకు రావు. నేర్చుకోవాలన్నా ఎందుకు ఇంక ఇప్పుడు ఎద్దులే నేర్చుకోవడం, టైం అంతా కేటాయించాలి. ఇప్పటికే టైం సరిపోవట్లేదని నేను ఇంకా వాటికి జోలికి వెళ్ళటం లేదు. కానీ పాపం అడగగానే పెడతానని వచ్చారండి, అందుకే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాను కూడా. ఇంకా ముగ్గులు చూసారు బాగా స్పీడ్గా చేస్తుంది కదండి ఆవిడ, చాలా బాగాను. ఇంకా అడిగి ఆవిడని వీడియో తీసానండి. తీయచ్చా మీకు పర్వాలేదా అని అడుగుతా, పర్వాలేదు తీసుకోండి అని చెప్పారు. ఇంకా అందుకే ఆవిడ ముగ్గేస్తుంటే మాత్రం నేను ఇంకా వీడియో తీస్తున్నాను. నేను అడిగే తెస్తానండి, ఎందుకంటే తర్వాత వాళ్ళు కూడా బాధపడకూడదు కదా తీసేయమని పెట్టామని. ఇంకా అందుకొస్తే చూసారా చాలా బాగా పెట్టారు కదండి ఆవిడ. ముగ్గు బాగుంది. ఇంకా స్వీట్ అన్నం తినేసింది కదా, పడుకుంది. ఇంకా అది కూడా తుడిచేసానులేండి. ఇంకా అక్కడతో ఇప్పుడు పని అయిపోయిందిలేండి, ఇంకా పెద్ద పని ఏమి లేదు. ఇంకా బట్టలు అవి చైర్లో వేసేసానండి. నెక్స్ట్ డే మడతలు పెడదామని ఇంకా ఆవిడ చిక్కుడుకాయలు పంపించింది వాళ్ళ పాపతోని. ఇంకా దేవుడి దగ్గర సామాలు ఒకటి ఉన్నాయి తోమాలి. ఇంకా ఇదిగోండి ఏం చేస్తాను చూస్తే లేవలేదు, పడుకొని ఉంది. ఇంకా సరే అని స్టవ్ కడుగుదామని నేను మళ్ళీ స్టవ్ దగ్గరికి వచ్చానండి. అందులోనే మరుసటి రోజు శనివారం ఒకటి కదండి, ఇంకా అందుకునే అందులో ఇంకెప్పటికప్పుడు కడిగేస్తూ ఉంటానులేండి. ఇంకా ఆ రోజు ఈ రోజు అని ఏమి ఉండదు. నాకు ఎందుకో నచ్చదు. అదేంటి ఎలక తిరుగుతుంది కదా, దానివల్ల నాకు ఎందుకో ఇదిగా అనిపిస్తుంది అండి. అందుకే ఇంకా సరే నైట్ మొత్తం పని అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మార్నింగ్ పెద్ద పని ఏమి ఉండదు కదా. అందుకే ముందు రోజు చేసేసుకుంటాను, లేకపోతే మరీ ఎర్లీగా లేవాల్సి వస్తుంది కూడా ఏ పని అవ్వకపోతే. అందుకోసమైతే అందులో ఇంకా శనివారం కాబట్టి నాకు ఇంకా లాస్ట్ 7వ వారం అండి పూజ అయితే చేసుకోవడం. అందుకని ఇంకా ఎక్కడ పనులు అక్కడ పూర్తి చేసేస్తున్నాను. అందులో కొంచెం తొందరగా పని అయిందనుకోండి, ఊరు ఒకటి వెళ్ళాలనుకున్నాం కదా, ఇంకా వెళ్ళాలండి. అందులోని లాస్ట్ వారం వస్తాను అనుకున్నానండి ఒక చోటకి. ఇంకా అక్కడికైతే వెళ్తాను. వెళ్ళేటప్పుడు కూడా మీకు చెప్తానులేండి అక్కడికి వెళ్తున్నాము ఏంటో నెక్స్ట్ వీడియోలోనండి. ఇంకా ఇక్కడ అయితే ఇదిగోండి మొత్తం స్టవ్ కడిగితే పైపు అనవసరంగా చిన్నగా కట్ చేస్తాను అనిపించింది. ఇంకా పెద్దదిగా ఉంటే ఇంకా చక్కగా స్టవ్ దగ్గరికి వెళ్ళిపోయేది కదా అనిపించింది. మళ్ళీ వద్దులే, నాకు ఇబ్బంది అవుతుంది కదా తర్వాత అనుకొని ఇంకా మళ్ళీ తీయలేదులేండి, ఉంది కానీ పైపు ఇంకా అదే సరిపోతుందిలే అనుకొని ఇంక ఊరుకున్నాను. ఇంకా స్టవ్ దగ్గర మొత్తం కడిగిస్తానండి. ఇంకా కడిగేసి టబ్బు ఉంది కదండి గిన్నెలు వేసేది, ఇంకా అక్కడ పెట్టి వేసేస్తాను. ఇంకా పక్కన చైర్ పెట్టి దాని మీద పెట్టి ఆ వాటర్ అంతా మళ్ళీ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోతుందండి. అదంతా మొత్తం సొంతంతా చెమ్మగా అయిపోతుంది. ఇంక ఇప్పుడు అసలే చెమ్మగా ఉంటే చలేస్తుంది, చిరాకుగా ఉంటుంది కదండి. ఇంకా అందుకే ఇలా స్టవ్ అయితే కడిగేసి పక్కన పెట్టేసి ఇంకా టబ్లోని గిన్నెలు కడిగినవన్నీ అక్కడ వేసేసుకున్నాను అనుకోండి. కిందన కూడా పడవు. అందులో మాకు వాళ్ళు కూడా అటు చక్కగా గిన్నెలు పెట్టినా సరే వాటర్ స్టవ్ కడిగినా సింక్లోకి వెళ్ళిపోద్దండి డైరెక్ట్గా వాటర్. అంత ఇబ్బంది ఉండదండి నాకైతే. అదొకటి మంచి పని చేస్తాడు అనిపిస్తుంది అబ్బాయి. ఇంకా అబ్బాయి అయితే రాజు బాగానే చేస్తాడండి సినిమా పని. మాకు ఎక్కడైనా సరే అబ్బాయి చేస్తాడు. ముందు అపార్ట్మెంట్లో ఉన్నాం చూసారు, అక్కడ కూడా అబ్బాయి మాకు ఇష్టం. అదేంటి వంటగదిలోని పలకలు అదేంటి అలమర్లు కట్టడం, టైర్స్ బాల్కనీలో టైర్స్ వేయడం కట్ట తనే చేసేవాడు. ఇంక ఇప్పుడు కూడా అబ్బాయికి ఇంట్లో కూడా తనకే ఇచ్చాము కూడా. కాకపోతే బాగానే చేస్తాడు, కాకపోతే కొంచెం మనుషులను తీసుకురావడం కొంచెం లేట్ చేస్తాడు తప్ప ఉన్నదంతా బాగానే చేస్తాడు అన్నమాట అబ్బాయి. ఇంకా గిన్నెలు అయ్యి అందుకే వాళ్ళు కూడా బాగా పెట్టాడు చూసారా. గిన్నెలు అయ్యి కడుక్కున్న మనుషులు పైన కడుక్కున్న వాటర్ అది అలా సింక్లోకి వచ్చేసి ఇలాగా ఇంకా గిన్నెలు అవన్నీ కడిగేసి అదే టబ్లో వేసేస్తున్నాను. నా వాయిస్ చూసారా బొంగురుగా వస్తుంది, చాలా ఇబ్బందిగా కూడా ఉంది కదండి. నా వాయిస్ నాకే ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే ఇంకా ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. మీరు కూడా అలాగే అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇంకా గిన్నెలు అయితే కడిగిస్తాను, ఇంకా ఇలా ఉంచేస్తానులేండి. ఇంక తర్వాత అదేంటి తెల్లవారుజామున అన్నీ ఎక్కడెక్కడ సర్దేస్తాను. ఇంకా స్వీట్ ఏం చేస్తున్నాను చూస్తే ఇదిగోండి పడుకుంది శుభ్రంగా. అప్పుడు అనగా పడుకున్నదా చూసారు, కదలకుండా పడుకుంది, ఎక్కడ చెరగకుండాను ఉంటానండి. నెక్స్ట్ వీడియో